భూ మార్పిడి చేశారు. ఇప్పటికీ కూడా కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టకుండా సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పార్క్ స్థలం, ఇది క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూటమి ఎమ్మెల్యే సిఫార్సు చేస్తే మార్చి నెలలో నరో పార్క్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తి కట్టుబెట్టడానికి, వైసీపీ నేత కట్టుబెట్టడానికి ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ మేయర్ గారు ఇవ్వడానికి వైసీపీ పాలకవర్గంలో ఉన్నటువంటి అప్పుడు షాడో మేయర్ ఉన్నటువంటి ముగ్గురు 50 లక్షల రూపాయలు తీసుకున్నారు. జీవీఎంసీ పార్కు స్థలం భూ మార్పిడి కింద కనీసం కౌన్సిల్ కూడా పెట్టకుండా ఏడాదిన్నర నుంచి ఇన్వెస్టిగేషన్ ఇచ్చేసి ఎటువంటి హక్కులు లేవు. మేయర్కి ముందస్తు అనుమతి ఇవ్వడానికి ఎటువంటి చట్టంలో హక్కు లేకుండగా గత పాలకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ షాడో మేయర్ ముగ్గురు 50 లక్షల రూపాయలు తీసుకుని పార్కు స్థలాన్ని దానదత్తం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఈ వైసీపీ నేత కూటమి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కూటమి ఎమ్మెల్యే యొక్క వియ్యంకుడికి 60% వాటా కనుక లేఓట్ల కనుక ఇస్తే మేము ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొస్తామంటే మరి 40 కుదిరిందో 60% కుదిరిందో తెలియదు, కానీ మొత్తానికి ఉత్తర్వులు తీసుకొచ్చేశారు పార్కు స్థలాన్ని భూ మార్పిడి కింద. బుధవారం నాడు నేను